హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈవినింగ్ టీ టైంలోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే పకోడీ అండి. టేస్ట్ అయితే భలే వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నార్మల్‌గా పిల్లలు బ్రోకలీ తినడానికి ఇష్టపడరు కదండీ! ఒకసారి ఈ విధంగా పకోడీ వేయండి. మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత వచ్చింది టేస్ట్ అయితే. ముందుగా ఒక గిన్నెలోకి బాగా మరుగుతున్న వాటర్‌ని ఒక 3-4 గ్లాసుల వరకు తీసుకోవాలి. దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని యాడ్ చేసుకొని, లైట్‌గా ఉప్పు, అలానే పసుపు కూడా వేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నార్మల్‌గా అయితే ఉడికిస్తారండి. ఇలా చేసినా కూడా మనకి బ్రోకలీ అనేది మెత్తపడుతుంది. ఇదే కాదండి, కాలీఫ్లవర్‌ని కూడా ఈ మాదిరిగా చేసినా కూడా బావుంటుంది. వేరే గిన్నెలోకి 3 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ ప్లేస్‌లో మీరు మైదా పిండైనా తీసుకోవచ్చు. అలానే ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు కారం, అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో జీలకర్ర పొడి, దానితో పాటే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత పావు టీ స్పూన్‌కి తక్కువలో పసుపు యాడ్ చేసుకోండి. పకోడీ అనేది మంచి కలర్ వస్తుంది. టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, దానితో పాటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ పౌడర్స్ అన్నీ బాగా కలుపుకొని దానిలోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. నేను ఒక బ్రోకలీనే తీసుకున్నానండి. దానికి ఈ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని, పిండిని గట్టిగా కలుపుకొని, తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే త్వరగా ఉండలు ఫామ్ అయిపోయి పిండి కలుపుకోవడానికి కష్టమవుతుంది. ఇలా కలిపెట్టుకున్న పిండిలోకి 1 స్పూన్ వరకు టొమాటో కెచప్‌ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇలా కలిపెట్టుకున్న పిండిలోకి ఇలా బ్రోకలీని ఒక్కొక్కటిగా ముంచి వేసుకుంటే సరిపోతుందండి. కోటింగ్ అనింది మరీ పల్చగా కాదు, అలానే మరీ దళసరిగా కాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే బావుంటుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి పెట్టుకుని, వీటిని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల బ్రోకలీ అనేది సరిగా కుక్ అవ్వదు. సిమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని, వీటిని యాడ్ చేసుకొని, ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని టర్న్ చేసుకుంటా ఉండాలి. చూసారు కదా, మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రోకలీ పకోడా. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.